ఎందుకంటే ఈ సమయంలో వెళ్ళే యాత్ర పదాల మీద ఉండాలి. దీనివల్లనే ఇంటి దగ్గర ఎవరైనా కాలం చేస్తే వారికి తలకోరు పెట్టినప్పుడు నుంచి మాసికాలు పెట్టినా, సంవత్సరికాలు పెట్టినా, తద్దినాలు పెట్టినా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, రామేశ్వరం, కాశీ, ప్రయాగ ఏ ఊరిలో వారికి పిండాలు పెట్టినా నేను గయలో పెట్టుకున్నాను, గయలో పెట్టి ఫలితం పొందాలి. గయా శ్రాద్ధ ఫలితమస్తు, గయా 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 అనుకోనే ఎక్కడైనా పితృదేవతలకి గయా పేరు రాలేదంటే పెద్దలు పని కాదు. అబ్బాయి పుట్టాడు, అమ్మ నాన్నకి ఆశ. అబ్బాయి ఎందుకు కావాలంటే ఎప్పటి వరకు కంఠంలో ప్రాణం ఉంటుందో చెప్పే మాట వింటారు. కాలం చేశాక తలకోరు పెట్టి 12వ రోజు కుటుంబ సభ్యులకి వారి పేరు మీద భోజనం పెడతాడు. గయవెడతాడు. విష్ణుమూర్తి దేవుడు పాదాల మీద పిండాలు పెట్టి కష్టాలు పడి జన్మం ఇచ్చి అన్నం పెట్టిన వాడు రుణం తీర్చుకొని ఆ రోజు నుంచి ఆ అబ్బాయికి పుత్రుడు అని అనిపించే అధికారం దేవుడు ఇస్తాడని ఆ కోరికతో పుట్టింది ఒక అబ్బాయి. కనుక ఆ దేవుడితో మీ తల్లిదండ్రులు పుత్రులు మీరు అనే అధికారం తీసుకునే దానికి వచ్చిన యాత్ర గయా జాతర. గయా అనే ఈ పేరు, గయా అనే ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడు పేరు వల్ల ఈ ఊరు పేరు గయా అని వచ్చింది. వాడి పేరుకే రాక్షసుడు కాదు, మహావిష్ణుమూర్తి దేవుడు భక్తుడు. దేవుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సమక్షంగా దేవుడు వచ్చి అడిగాడు, నీ మనసులో ఏముంది చెప్పు, నేను ఇస్తాను. గయాసురుడు ఏం కోరుకున్నాడంటే నేను ఎవరిని ముట్టుకుంటానో వాడు వైకుంఠంకి వెళ్ళాలి అని కోరాడు. దేవుడు ఆయన వరం ఇచ్చాడు. అందరినీ ముట్టుకుంటున్నాడు, అందరినీ వైకుంఠానికి పంపిస్తున్నాడు. ఆ సమయంలో యమధర్మరాజుడు దగ్గర ఏ పని మిగలేకపోయింది. వెళ్ళి దేవుడితో అన్నారు, మహాప్రభు తమరిచ్చిన వరం వల్ల ఈ రాక్షసులు అందరినీ ముక్తి వైకుంఠానికి పంపిస్తుంటే ఈ మృత్యులోకంలో నా దగ్గర చావు పని ఉండేది. అప్పుడు బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చాడు. గయాసురుడి దగ్గర వెళ్ళి అన్నారు, మహానుభావ నీ పేరు విని వెతుకుంటూ వస్తున్నాను, ఏదో నాకు ఒక ఆశ ఉంది, ఇస్తావా అని అడిగారు. ఏం కావాలి అడగండి అని అన్నారు. భగవంతుడు తయారు చేసిన ఇంత పెద్ద సంసారం తిరిగి వచ్చాను, కానీ నీ హృదయం ఉన్నట్టు విశాలమైన పవిత్రమైన జాగా ఈ సంసారంలో ఎక్కడ నాకు అవుపించలేదు. నువ్వు పడుకుంటే నీ ఒళ్ళు మీద కూర్చొని నేను యాగాలు చేస్తాను అని అన్నాడు. సరే అని ఆయన పడుకున్నాడు. ఆయన లేవకన ఉండడానికి వైకుంఠంలో ధర్మశిల అనే పెద్ద కొండ ఉండేది. ఆ కొండ తీసుకువచ్చి ఆ రాక్షసుడు శరీరం మీద పెట్టాడు. ఎంతమంది దేవతలు ఉన్నారో అందరూ వచ్చి ఆ కొండ మీద కూర్చున్నారు. ప్రత్యక్షంగా మహావిష్ణుమూర్తి దేవుడు వచ్చి కుడికాడు ఆ కొండ మీద పెట్టాడు. యాగమైన తర్వాత దేవుడు అన్నాడు, చాలా ఆనందం అనిపించింది, ఇంకా ఏమైనా ఆశ ఉంటే అడుగు అని అన్నాడు. అప్పుడు గయాసురుడు 3 వరాలు కోరాడు. మొదట వరం ఏం కోరాడంటే, ఎంతమంది దేవతలు వచ్చి యాగాలు చేయడానికి నా ఒళ్ళు మీద కూర్చొని ఉన్నారు, సూర్యుడు చంద్రుడు ఉన్న వరకు అలాగే కూర్చొని ఉండాలి, ఎవరు లేవకూడదు. 2, ఇదివరకు నేను ప్రతివాడిని ముట్టి వైకుంఠానికి పంపిస్తూ ఉండేవాడిని, నన్నే లేవడానికి చేత అవ్వడం లేదు. గయలో వచ్చి ఎవరి పెద్దలకి తలుచుకొని నీ పాదాల మీద పిండాలు పెడతారు, 7 గోత్రం 101 తరాల వరకు వాళ్ళ మోక్షం కలగాలి. 3, ఏ రోజు గయలో మీ పాదాల మీద పిండాలు పడదో ఆ రోజు నేను మళ్ళా పుట్టాలి అని కోరుకున్నాను. ఇలా వారం, నక్షత్రం, పుణ్యకాలం, పర్వకాలం, సంక్రమణం, తిథి, మూడవ పురాణం ఏమి లేదు. ఉదయం దేవాలయం తలుపు తీసినప్పుడు నుంచి చీకటి పడి వరకు ఆ దేవుడికే పితృదేవతలు అనుకొని పిండాలు పెట్టే కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ ప్రవాహించే నది ఫల్గుని నది, దాంట్లో నీళ్లు ఉండదు. ఎందుకు ఉండదంటే దానికి సీతామ్మవారు శ్రాపం ఇచ్చారు. దశరథ్ మహారాజుల పేరుతో పిండాలు పెట్టడానికి రాముల వారు బయలువచ్చారు. రాముల వారు పిండాలకి కావలసిన సామగ్రులు తేయడానికి వెళ్ళారు. అమ్మవారు నదిలో స్నానం చేశాక నది నుంచి మట్టి తీసి దాన్ని ముక్క చేసుకొని ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దశరథ్ మహారాజుడు చెయ్య నది నుంచి బయట వచ్చి అమ్మవారి చేస్తున్న మట్టి ముద్ద పట్టుకుపోయింది. రాముల వారు వచ్చాక ఇలా విషయాలు జరిగింది అని అమ్మవారు అన్నారు. దీనికి చూసినట్టు సాక్షి ఎవరు అని అడిగారు. అప్పుడు అమ్మవారు అన్నారు, నది తీరంలో జరిగింది కనుక నది సాక్షి. 2వ సాక్షి ఇక్కడ నిలబడిన ఆవు. నది అనుకోనింది రాముల వారు వస్తారు, నా నీళ్ళతో స్నానం చేస్తారు, నా నీళ్ళతో పెద్దలు పని చేస్తారు, నాకు దొరికే పుణ్యం దొరకదు అనుకొని నేను చూడలేదు అని అబద్ధం అయింది.
ఆవు అనుకోనింది. ఇవాళ రాముల వారు నాకు గోగ్రాసం తెచ్చారు. మన ఇంటి దగ్గర దేవుడి గురించి వండిన వంట, పెద్దల గురించి వండిన వంట, కొంత అన్నం ముందు ఆవుకి పెడతాము, అప్పుడు మన వాళ్ళు స్వీకరిస్తాము. దాన్ని గోగ్రాసం అంటారు. గో అంటే ఆవు, గ్రాసం అంటే దాని ఆహారం. దేవుడు పెట్టే ఆహారం నాకు దొరకదనుకొని నేను చూడలేదు అని ఆవు అమ్మవారు ఏడుస్తూ కూర్చొని ఉంటే ఇక్కడ ఉన్న మర్రి చెట్టు సాక్షి ఇచ్చింది. రాముల వారు మీకు సందేహం పడే అవసరం లేదు. నిజంగానే దశరథ మహారాజు వచ్చి ఈ ప్రకారంగా అమ్మవారి చేతి నుంచి ఆ మట్టి ముద్ద తీసుకొని వెళ్ళారు. దశరథ మహారాజు ఆకాశవాణి చేశారు, అబ్బాయి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? మళ్ళా పిండాలు పెట్టి గయలో 1 సంవత్సరం వరకు ఉండి 365 చోట్లలో పిండాలు పడతాయి. రాముల వారు గయలో 15 రోజులు ఉండి 45 చోట్లలో పిండాలు పడతాయి. అమ్మవారికి కోపం వచ్చి నదికి శ్రాపం ఇచ్చారు, నువ్వు అంతర్వాహినిగా ప్రవాహించారు. అంతర్వాహిని అంటే కింద నీళ్లు పైన ఇష్ట, సెలవులు తోడితే పైకి నీళ్ళు వస్తుంది, కానీ పైన ప్రవాహం ఉండదు. వర్షకాలం మాత్రమే ప్రవాహించే నది. ఈ 3-4 సంవత్సరాల ముందు గవర్నమెంట్ డ్యామ్ కట్టి అటు ఇటు వర్షాకాలం నీళ్ళు ఆపేసింది. కానీ ఇంతమంది వచ్చిన యాత్రికులు ఆ నీళ్లు పాడు చేసేసారు. కనుక అది ఆత్మన్యం చేసేదానికి కూడా మీకు పనికి వచ్చేది లేదు. మీకు కార్యక్రమం చేసినప్పుడు నేను బాటిల్ వాటర్ ఇస్తాను మీకు ఆత్మన్యం చేయడానికి, మీ దేహ ఆరోగ్యానికి. కనుక అరుణ్ బాబు మిమ్మల్ని నదీ స్నానానికి పంపలేదు, అక్కడ రూమ్లో స్నానం చేసి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. ఆవుకి శ్రాపం ఇచ్చారు, వాళ్ళంతా బాగా ఉంటుంది కానీ నీ ముఖం బాగా ఉండదు. ఆవుకి ఎప్పుడైనా తోక పూజిస్తారు, ఆవుకి ముఖం ఉండదు. ఆ మర్రి చెట్టుకి ఆశీర్వాదాలు ఇచ్చారు, నువ్వు అక్షయంగా ఉండాలి. నాశం లేనిది అక్షయం, క్షయం లేనిది అక్షయం. అది గయా యాత్ర వచ్చిన దానికి సాక్షి. ఇది సూక్ష్మంలో ఈ గయా పరిచయం మీకు ఇచ్చాను. వ్యక్తి యాత్ర ముందే అన్నాను, యాత్రకి వెళతాడు, కానీ యాత్ర ఏమిటో వాడికి అవసరం లేదు. ఇప్పుడు అయ్యప్ప స్వామి యాత్ర వెళ్ళే సీజన్ ప్రారంభం అవుతున్నది. నల్లటి బట్టలు కట్టుకుంటాడు, స్నానం చేసుకుని రోజు భజనాలు, సంధ్యాలు, అది ఇది అన్ని ఆడంబరాలు చేస్తాడు. 40 రోజులు ఉన్న మొత్తం చెడు అలవాట్లు మానుకుంటాడు. కానీ అయ్యప్ప దర్శనం చేసుకొని కింద దిగాడు, మందు సీసా చేతుల్లో వచ్చిందంటే ఆ అయ్యప్ప ఎవరో అవసరం లేదు. చేతులు ఉన్న ప్రసాదం ఎక్కడ పోయిందో వాడికి అవసరం లేదు. 40 రోజులు ఈ వ్రతాలు పెట్టింది, వాడికి ఉన్న చెడు అలవాట్లు మానుకోవాలని వాడికి అవసరం లేదు. ముందుకు ఆ యాత్ర. దాని తర్వాత నేను 10 సార్లు మాల వేసుకున్నాను, నువ్వు 10 కాదు 100 సార్లు వేసుకో. మాల వేసుకోలేండి అందు, అవునా కాదు? ఇప్పుడు మీ దాంట్లో కొంతమంది గళ్ళ లుంగిలు వేసుకొని వచ్చారు. ఈ గళ్ళ లుంగిలు మా తెలుగు సమాజం బట్ట కాదు, ఇది ముసల్మానుడు సాహిబుడు కట్టుకునే బట్ట. పిల్లలకి మమ్మీ డైరీ నేర్పించి ఎలా సమాజానికి పాడు చేసుకున్నామో అలాగే తెలుగు గొప్పతనానికి పాడు చేస్తున్న బట్ట ఇది. ఒక 10,000 రూపాయలు ఒక సాహిబుడి చేతుల్లో ఇచ్చి తెల్ల పంచ కట్టుకోండి, ఏ డిజైన్ లేక సింగిల్ కలర్ బట్ట కట్టుకోనండి వాళ్ళు కట్టుకోండి. ఒక ఏసు మతస్థుడి చేతిలో ఒక 10,000 ఇచ్చి అమ్మా నాన్న అనురా వాడు అన్నాడు. దీనివల్ల ఏమైంది? ఒక ఉదాహరణ, ఒక పరిచయం. వెంకన్న బాబుకి గోమాంసం నైవేద్యం పెట్టడం కూడా అయిపోయింది. పెట్టాడు కదా లడ్డూల్లో, విన్నారు కదా. గోమాంసం ఎవరు తింటారు? రాయుడు తింటాడు, యేసుమతస్థుడు. అంతవరకు వాళ్ళ ధైర్యం అయిపోయింది. ఇంకొక 25 సంవత్సరాలు పోని అన్నావరం, సింహాచలం ఏది ఉంటుంది, మస్జిదులు ఉంటాయి, చర్చులు ఉంటాయి. మన దాంట్లో మార్పులు రాదు. కనుక అన్నాను, యాత్ర వెళ్తున్నామంటే యాత్ర నియమం పాటిస్తూ శ్రద్ధగా చేసేది యాత్ర. మన కుంభమేళ అయింది, మన దక్షిణ భారతం వాడికి దానికి ఏ సంబంధం లేదు. కానీ నిండా యాత్రికులు మన ఊరి నుంచి కుంభమేళ కుంభమేళ. కుంభం అంటే ఏమిటి, ఎందుక మేళ, దాని అవసరం లేదు. అక్కడ నది స్నానం చేసుకొని బయట వచ్చాడంటే వైన్ షాప్ ఎక్కడ చేస్తుంది. మా బీహార్లో వైన్ బంద్ ఉంది, వాడు బండి వేసుకొని వచ్చాడు ఊరు నుంచి, 2-3 సీసాలు పెట్టుకొని ఉన్నాడు. పోలీసు పట్టుకొని గురుగారు మమ్మల్ని పట్టుకున్నాడు. గురుగారు ఎన్నిసార్లు వెళ్ళారు? యాత్ర ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఒక దేవాలయం దర్శనానికి వెళ్ళామంటే
మడి మహిళా ఆచారాలు పాటిస్తూ చేసేది యాత్ర. ఈ పూట మీరు ఎవరెవరికి పిండాలు పెడతారంటే మీ తండ్రి, తాత, ముత్తాత, అమ్మ, నాయనమ్మ, మున్నాయనమ్మ, సవత్తల్లి పోతే సవత్తల్లి, అమ్మ తండ్రి, అమ్మ తాత, అమ్మ ముత్తాత, అమ్మమ్మ, అమ్మకు నానమ్మ, అమ్మకు మున్నానమ్మ. ఎవరికైనా భార్య పోతే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పోతే, అన్నా తమ్ముళ్ళు వాళ్ళ భార్య పిల్లలు, పెత్తండ్రులు పినతండ్రులు వాళ్ళ భార్య పిల్లలు, మేనమామ ఆయన భార్య పిల్లలు, మేనత్త మొగుడు మేనత్త గారి పిల్లలు, తల్లి పినతల్లి ఆవిడ భర్త పిల్లలు, తోబుట్టు సొంత అక్క చెల్లెలు, బావ వాళ్ళ పిల్లలు, మనవడు, మనవరాలు, అల్లుడు, కోడలు, మామగారు, అత్తగారు, బావమరిది ఆయన భార్య పిల్లలు, మరదలు, తోటలుడు వాళ్ళ పిల్లలు, చదువు ఇచ్చిన గురుగారు, మంత్రోపదేశం చేసిన గురుగారు, మీ ఇంటి దగ్గర పూజలు పునస్కారాలు మీకు పెళ్లికి చేయించిన గురుగారు, మీ స్నేహితుడు, వియ్యంకుడు, వియ్యంపురాలు, ఎవరెవరు పరంపరించారో అందరి నామగోత్రాలతో ఈ పూట ఇక్కడ మీరు ఉండాలి చెప్తారు. ఆఖిరిలో కొంతమంది ఇంట్లో ఉన్నారు, ఆశపడుతున్నారు, మమ్మల్ని కూడా పూజిస్తారు. ఏ రోజు ఇంటి నుంచి బయలుదేరే ముందు గయా వెళ్ళాలి అని మనం అనుకున్నామో ఆ రోజే మా పితృదేవతలు గదిలో వచ్చి ఎదురు చూస్తున్నారు. మా అబ్బాయి గయ వెళుతున్నాడు, మమ్మల్ని పిండాలు పెడతారని. వాళ్ళతో పాటు ఎంతో మంది యాత్రలకి వచ్చారు. వాళ్ళు ఎవరని మీకు పరిచయం లేదు, ఉన్నా మీరు మర్చిపోయారు. ఈ జన్మంలో పూర్వజన్మంలో ఎవరో మీకు సహాయం చేశారు. మీకు డబ్బు అవసరం ఉండే, ఏ వడ్డీ లేక మీకు డబ్బు సహాయం చేశారు. మీకు ఆకలి అవుతుంటే మీకు అన్నం తెచ్చి పెట్టారు. దాహం అవుతుంటే మీకు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చారు. దారిలో పడుతుంటే మీ చేయి పట్టుకొని మిమ్మల్ని లేపాడు. నీ ఇంటి దగ్గర చిన్నప్పుడు నుంచి పని చేసిన, చాకరీ చేసిన గుమాస్తాలు, మీకు పాలిచ్చిన ఆవు, మీరు పెంచుకున్న కుక్క, మీ ఇంటి దగ్గర ఉన్న అరటి చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, ఎప్పటి వరకు వాళ్ళ జీవనాలు ఉండిందో మీ సేవ చేశారు. జన్మం ఇచ్చిన వాడు రుణం తీర్చుకున్నప్పుడు నేను చేసిన సేవ, దాని రుణం తీర్చుకునే దానికి నాకు పిండాలు పెట్టారు కదా. కొంతమంది పిల్లలు గర్భంలో పోయారు, పేరు పెట్టే ముందే వెళ్ళిపోయారు. అంత చిన్న పిల్లల గురించి చావు పని ఎవరికి చేయలేదు. ఈ మృత్యులోకంలో నా జన్మం కూడా అయింది, నాకు మోక్షం కలగాలి ఆశపడుతుంది. వర్తమాన సమయంలో ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్న ఉన్నప్పుడే తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టుకున్నారు. నువ్వు ఉన్నావా, నువ్వు చచ్చిపోయావా అడగడానికి కూడా రావడం లేదు. ఆ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత వృద్ధాశ్రమం వాళ్ళు శవం కాలు చేస్తారు, కానీ చావుతో సంబంధించిన ఏ పని వాళ్ళు చేస్తూ ఉండదు. మా అబ్బాయి ఇలా అయిపోయాడు, మా గ్రామం నుంచి మాకు తెలిసిన వాళ్ళు ఇంతమంది వెళ్ళినప్పుడు ఎవరో మమ్మల్ని తెలుసుకొని పిండాలు పెట్టారు కదా. ఎక్కడో పని మీద వెళ్తున్నప్పుడు కాలువలో మునిగి చచ్చిపోయాడు. అడవిలో పశు తినేసింది, శవం దొరకలేదు. వాడు చచ్చిపోయాడు అని ఇంటి వాళ్ళకి నమ్మకం లేదు, చావు పని చేయలేదు. ఆ వ్యక్తి ఎవరో నా పేరుతో చెయ్యండి. ఇట్లాంటి రకరకాలుగా పోయిన వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరి చేతో ఆఖరిలో మంత్ర శ్లోకాలతో ధర్మపిండాలు కూడా నీ చేతులతో నేను పెట్టిస్తాను. 3 చోట్లలో పిండాలు పెట్టాలి, పద్ధతి ప్రకారంగా పెట్టాలి. పలుకుని నది దగ్గర కూర్చొని మనం జన్మంలో తెలియని ఏ తప్పులు చేసి ఉన్నామో ఆ తప్పుల గురించి పెద్దలతో, దేవుడితో క్షమాప్రార్థన. మహానుభావ ఇంత మంచి జన్మం ఇచ్చారు, కానీ తెలియక అజ్ఞానం వల్ల కొన్ని తప్పులు నేను చేసి ఉన్నాను. ఈ తప్పులని క్షమించి నేను చేస్తున్న యాత్ర దీని ఫలితం ఇవ్వాలి అని ప్రార్థన. దానిని సంకల్ప ప్రాయశ్చిత్తం అంటారు. అది చేసుకున్నాక పరంపదించిన పితృదేవతలకి నువ్వులు నీళ్ళు తర్పణాలు వదిలేసుకొని పలుగుని నది దానితో సంబంధించిన పిండాలు పెడతారు. విష్ణుపాదం దేవుడి గుడి దానికి పిండాలు పెడతారు. అక్షయవటం అనే మర్రి చెట్టు దానికి పిండాలు పెడతారు. ఏదైనా తమరు తినే కూరలో ఒక కూర, దుంప, కంద, కాయకూర, ఆకుకూర, మీరు ఉపయోగించే కూరలో ఒక కూర, వాడే పండులో ఒక పండు, ఆకులో మర్యాకు, గదిలో వదలాలి. ఏ కూర ఏ పండు తమరు వదిలేస్తారో పైవాడికి వండి పెట్టవచ్చు, ముట్టుకోవచ్చు, దానం చేయవచ్చు, పిల్లలు తినవచ్చు. మీరు భార్య భర్త ఇద్దరు జీవనంలో ఎప్పుడు దానికి తినవచ్చు. పొరపాటులో తింటే దోషం లేదు, తెలిసినప్పుడు దానికి తినకూడదు. ఆకులో మర్యాకు వదలమన్నాను. ఇంటి దగ్గర కార్తీక మాసంలో కేదారేశ్వర నోమం చేస్తారు. మర్యాకులో నైవేద్యం పెట్టారు. దేవుడికి నైవేద్యం పెట్టి పూజించుకున్నాక ప్రసాదం తినినప్పుడు మర్యాకు నుంచి తీసి అరటియాకులో మార్చుకొని ఆ ప్రసాదం తినాలి. మర్యాకు నుంచి ఎత్తి తినకూడదు, దాన్ని ఇంగిలి చెయ్యకూడదు.
ఈ మొత్తం కార్యక్రమం నిర్వహించుకున్నాక పలుకుని నది గురించి పెట్టిన 32 పిండాలు ఆవుకి పెట్టేస్తారు. విష్ణుపాదం గుడిది 32 పిండాలు దేవాలయానికి వెళ్ళి, మహానుభావ అంత దూరం నుంచి యాత్రలు చేసుకుంటూ నా 7 గోత్రం 101 తరాల వరకు ఉన్న పితృదేవతలకి మోక్షం కలగాలని ఈ పిండాలు మీ పాదాల మీద పెట్టుకున్నాను. దీన్ని స్వీకరించి నా పితృదేవతకి విష్ణులోకం అందించండి అని దేవుడు పాదాల మీద పెట్టారు. 32 పిండాలు అక్షయవటం మర్రి చెట్టు దగ్గర వెళ్ళి చెట్టు దగ్గర పెట్టారు. ఎప్పటికైనా గదిలో పెట్టిన ఈ పిండాలు శాశ్వతంగా ఉండాలి అని. ఈ కార్యక్రమం చేసిన దానికి 15